అందరికి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తో పెసరట్టును ఎలా చేయాలో వీడియోలో చూద్దాం. 2 గ్లాసెస్ పెసర్లను ఒక బౌల్ లో వేసుకొని 1 గ్లాస్ కన్నా కొద్దిగా తక్కువ బియ్యాన్ని కూడా వేసుకొని అందులోనే 1 స్పూన్ శనగపప్పు, కొన్ని మెంతులు, 1 స్పూన్ అటుకులు కూడా వేసుకొని వాటర్ పోసి ఒకసారి కడగాలి. ఇప్పుడు ఇవన్నీ మునిగే వరకు కాకుండా కొద్ది ఎక్కువ వాటర్ పోసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి. మార్నింగ్ ఇదంతా కూడా మిక్సర్ లోకి యాడ్ చేసుకొని అందులో చిన్న అల్లం ముక్క, 2-3 పచ్చిమిర్చి, 1/2 స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మరీ ఎక్కువ మెత్తగా కాకుండా మరీ గరుకుగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని పాన్ బాగా వేడైన తర్వాత ఈ పిండిని వేసి ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కొద్దిగా క్యారెట్ తురుము వేసి చేతితో కొద్దిగా ట్యాప్ చేయాలి. దోశ చుట్టూ అండ్ మధ్యలో కూడా కొద్దిగా ఆయిల్ వేసి మూత పెట్టేసి 1/2 మినిట్ మీడియం ఫ్లేమ్ లో మగ్గించుకోవాలి. ఆనియన్స్ వేసాం కాబట్టి మనం టర్న్ చేయము, 1 సైడ్ కాల్చుకుంటాం. ఇలా కాకుండా మనం ప్లేన్ అట్టు వేసుకుంటే 2 సైడ్స్ కాల్చుకోవచ్చు. మనం మామూలుగా రెగ్యులర్ గా వేసే దోశ కన్నా పెసరట్టు కొంచెం వాసన వస్తుంది. ఇలా రాకుండా ఉండాలంటే ఇలా 2 సైడ్స్ కాల్చుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. పుట్నాల పప్పు చట్నీతో గానీ టమాటా చట్నీతో గానీ తింటే టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది.